గురకని మనం ఈజీగా తీసుకోవచ్చా? ఏదైనా ఇంకా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటేనే గురక వచ్చే అవకాశం ఉంటుంది. గురక అయితే ప్రమాదకరం కూడా. గురక ఎక్కువ అవటం వల్ల హార్ట్ మీద కూడా అది రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇది ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ ముక్కులకు సంబంధించి శ్వాస బ్రెయిన్కి అందకపోవటం, దాని తర్వాత లేటుగా భోజనం చేసి ఆ పొట్ట యొక్క ఇది పైకి వెళ్ళి తన్ని. మా యొక్క సూచన ఏంటంటే రాత్రి భోజనం ఎర్లీగా భోజనం చేయటం. దానివల్ల కొంత మేర అంటే ఒక 30 to 40% గురకను మనం అవాయిడ్ చేయొచ్చు. రెండవది ఏంటంటే ముక్కులో ఏదైనా అడ్డంకులు ఉన్నప్పుడు ఆ అడ్డంకులు తొలగించేదానికి మనం ఒక 5 నుంచి 10 రోజులు మనం ఒక ట్రీట్మెంట్ లాగా చేస్తాం. అది చేసిన తర్వాత. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు నేను అగత్య ట్రెడిషనల్ క్యూర్ హాస్పిటల్లో ఉన్నాను. విజయరెడ్డి గారితో ఉన్నాను. ఆక్యుప్రెషర్ అండ్ ఆక్యుపంక్చర్ అండ్ హీలర్ కూడా, యోగా థెరపిస్ట్ కూడా. మరి చాలా మందిలో ఉండే సమస్య గురక. పడుకున్నప్పుడు పాపం వాళ్ళకి తెలియకుండానే చాలా ఎక్కువగా గురక పెడుతూ ఉంటారు. నైట్ గొంతంతా ఎండిపోవడం, మధ్యలో ఇచ్చి వాటర్ తాగడం, లేదంటే డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది అనమాట. వాళ్ళకి కంటిన్యూస్గా డీప్ స్లీప్ అనేది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయరు. ఈ విషయం గురించి అండ్ గురక నుంచి ఎలా బయటపడాలి, ఏమేమి ఇంకా హెల్త్ ఇష్యూస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు గురక ఎక్కువగా రావడానికి, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి. ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కానీ లేదా ఎవరో కొంతమందికి గురక ఎక్కువగా వస్తుంటుంది. గురకని మనం ఈజీగా తీసుకోవచ్చా? ఏదైనా ఇంకా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటేనే గురక వచ్చే అవకాశం ఉంటుందా? ప్రధానంగా సన్నటోళ్ళు లావోళ్ళకి అందరూ గురక వస్తుంది. సన్నగా ఉన్న వస్తుంది, లావు ఉన్న వస్తుంది. కేవలం లావు ఉన్న వాళ్ళకే గురక రావాలనే లేదు. ప్రధానంగా ఇది ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు వాళ్ళకి విశ్రాంతి తక్కువ అయినప్పుడు, తర్వాత ఈ ముక్కులకు సంబంధించి శ్వాస బ్రెయిన్కి అందకపోవటం, దాని తర్వాత లేటుగా భోజనం చేసి ఆ పొట్ట యొక్క ఇది పైకి వెళ్ళి తన్ని ఊపిరితిత్తుల యొక్క వ్యాకోశ సంకోచాలు సరిగ్గా లేనప్పుడు గురక రావటం జరుగుతూ ఉంటుంది. దానికి మొట్టమొదటిగా మా యొక్క సూచన ఏంటంటే రాత్రి భోజనం ఎర్లీగా భోజనం చేయటం. దానివల్ల కొంత మేర అంటే ఒక 30 to 40% గురకను మనం అవాయిడ్ చేయొచ్చు. రెండవది ఏంటంటే బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవటం వల్లనే మనకి ఆ ఆక్సిజన్ బ్రెయిన్ రాత్రి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటుంది శరీరానికి. దానికి కావాల్సిన శక్తి సాలక నోరు తెరిచి గాలి తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం దానికి కొంత ఆయిల్ ముక్కుల్లో కొంత వేస్తాం. అది నోస్ డ్రాప్స్ అంటాం. అది కొంత మెడికల్తో చేసిన నెయ్యితో, దాని తర్వాత బాదం ఆయిల్తో, వాటితో మనం వాటిని డ్రాప్స్ కొన్ని ముక్కులో వేయటం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అది కాకుండా ముక్కులో ఏదైనా అడ్డంకులు ఉన్నప్పుడు ఆ అడ్డంకులు తొలగించేదానికి మనం ఒక 5 నుంచి 10 రోజులు మనం ఒక ట్రీట్మెంట్ లాగా చేస్తాం. అది చేసిన తర్వాత ఈ డ్రాప్స్ ఇస్తాం. అదొకటి. రెండవది వచ్చి ఆహారం, ఎర్లీగా భోజనం చేయటం. మూడోది వచ్చి మనకి ప్రధానంగా పడుకునే విధానంలో కూడా కొంత ఇది ఉంటుంది. ఎందుకంటే మామూలుగా సూర్యనాడి, చంద్రనాడి. ఈ సూర్యనాడి, చంద్రనాడి మనకి నిద్రకి, చంద్రనాడి అంటే ఇది మానసకారకుడు. ఇది మామూలుగా మనకు సూర్యనాడి వచ్చి వేడి ఎక్కువ. కానీ రాత్రి మనకి మనసు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రనాడి ఆడాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే కుడివైపు తిరిగి పడుకోమని చెప్తాం. కొద్దిగా పడుకున్నప్పుడు ఒక సైడ్ ఎలకల ఇటు పడుకున్నప్పుడు ఎక్కువ గురక వస్తుంది. ఒక సైడ్ తిరిగి పడుకున్నప్పుడు గురక తగ్గుతుంది. అది పక్క నుండి వాళ్ళు కొంచెం అలా తట్టి కొంచెం పక్క తిరిగి పడుకోమన్నప్పుడు గురక తగ్గుతుంది. ఈ 3 పద్ధతులు, ఒకటి ఆహార నియమం, 2 వచ్చి ఎర్లీగా భోజనం చేయటం, 3వది వచ్చి ముక్కుల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయటం. దాంట్లో యోగ పద్ధతుల్లో అయితే మేము జలనేతిని ఒకటి చేస్తాం. చేసి ఇంకా దాంట్లో ఇంకా ఇబ్బంది ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో ప్రక్రియ చేసి అప్పుడు మనం అది కరెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మనం మళ్ళీ డ్రాప్స్ ఇవ్వటం ఇది జరుగుతూ ఉంటుంది. అది కాకుండా మామూలుగా ఒక ప్రాణాయం లాంటి కొన్ని 1-2 ప్రాణాయాలు కూడా మనం చెప్తాం. ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాగా మనం చెప్పడం వల్ల వాళ్ళకి గురక నుంచి మనం శాశ్వతంగా ఒక ఇది. కొంతమంది పగులు కూర్చున్నప్పుడు కూడా గురక పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది. వీటన్నిటినీ మనం పరిష్కారం చేయొచ్చు. అది అంటే మనిషిని బట్టి ఒకరికి 15 రోజులు తగ్గద్దా, ఒక నెల తగ్గద్దా, ఒక 2 నెలలు తగ్గద్దా, తగ్గకుండా పోయేది ఏమీ లేదు. తగ్గిస్తారు, ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ సమయం బట్టి
వాళ్ళ యొక్క ఇది దాని యొక్క ప్రభావం బట్టి మనకు టైం అనేది ఒక ముందు వెనకాల ఉంటుంది. అదే గురక అయితే ప్రమాదకరం కూడా, ఎందుకంటే ఒక్కోసారి గురక ఎక్కువ అవటం వల్ల హార్ట్ మీద కూడా అది రావటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏకోజామున 3-5 మధ్యలో లంగ్ కెపాసిటీ ఉంటుంది అక్కడ. ఆ టైంలో మనకు కొంచెం ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుంది. ఆ టైంలో సరిగ్గా ఆక్సిజన్ అందకపోయినప్పుడు లంగ్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, 3 to 5. అందుకోసం మనం దీన్ని అజాగ్రత్త చేయడానికి లేదు, ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ ఇది లావువాళ్ళ సన్నవాళ్ళు అంటే అందరికీ వస్తుంది గురక, ఒకరికి ఇటు అటునే లేదు. దాన్ని ఏదైనా మనం ఈ ప్రక్రియలో మనం చేసుకోవటం చాలా చాలా ముఖ్యమైన విషయం. గురక అనేది ఒక రకమైన ప్రమాద సూచికే. సో సార్, ఇప్పుడు ఒకవేళ 4-5 సంవత్సరాలు లేదా కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువగా గురక వస్తున్నా, మీరు చెప్పినట్టు పొద్దున పూట వాళ్ళు శ్వాస తీసుకునేటప్పుడు కూడా ఆ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది, వాళ్ళకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చేస్తారండి. ఇప్పుడు అదే ఇందా మీకు చెప్పాను, ఇక్కడ దాకా శ్వాస తీసుకునే వాళ్ళు ఉంటారు డేంజర్ పొజిషన్లో ఉన్నట్టు. ఇక్కడ దాకా అంటే ఛాతీ వరకు ఆక్సిజన్ తీసుకుని ఇక్కడ దాకా ఆడుతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పండబెట్టి చూస్తాం, అసలు ఆక్సిజన్ ఇక్కడి నుంచే తీసుకుంటున్నాడా, ఇక్కడ తీసుకుంటున్నాడా, బొడ్డు వరకు తీసుకుంటున్నాడా, కింద మామూలుగా యానస్ దగ్గర నుంచి తీసుకుంటా పాయింట్ దగ్గర నుంచి తీసుకుంటున్నాడా, అది అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళ పొజిషన్ ఏ విధంగా ఉందో చూసి అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే కేవలం అయితే గురక అనేది కేవలం ఊరికే ఆ సౌండ్ బట్టిని కాకుండా వాళ్ళు పడుకున్నప్పుడు మనకు ఒక అర్థం అవుతుంది వాళ్ళు ఎక్కడి వరకు వాళ్ళకి ఆ స్థితి ఉంది అని, డయాఫారం ఎక్కడి దాకా ఆడుతుందని చూసిన తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, దీనికి ముందుగా వాళ్ళు ఏమైనా టెస్ట్లు చేయించుకొని రావాల్సి వస్తుందా? టెస్ట్లు ఏం అవసరం లేదండి. వాళ్ళు ఒకటే టెస్ట్, వాళ్ళకి మోషన్ ఫ్రీగా ఉంటే చాలు. వాళ్ళకి ప్రధానంగా మోషన్ కరెక్టే ఉందా లేదా. ఇప్పుడు చాలా మంది బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కువ నోటితో గాలి తీసుకుంటారు. కారణం ఏంటంటే పెద్ద ప్రేగులో ఉన్న మోషన్ ఎప్పుడు బయట పోతుందో అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అంతా వెళ్తుందో అక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు లంగ్లో తీసుకున్న ఆక్సిజన్ సాలదు వాళ్ళకి. అందుకే పగలే ఊపిరితిత్తుల్ని అంటే ముక్కు ద్వారా నోటి ద్వారా గాలి తీసుకుంటారు. అందుకే బాత్రూమ్ నుంచి ఏమన్నా పెద్దవాళ్ళని గమనిస్తే మనకు అర్థం అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ముక్కుతో తీసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే పెద్ద ప్రేగు క్లీన్ కావాలి. పెద్ద ప్రేగు క్లీన్ అయితే ఆటోమేటిక్గా లంగ్ క్లియర్ అవుతుంది, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అందుకే మేము అందరిని వచ్చేవాళ్ళని అంటే మలాన్ని అంటే మోషన్ కరెక్ట్గా మనం చేసుకొని రావటం వల్ల మనకి ఈజీ అవ్వద్దు, చేసే ట్రీట్మెంట్ చాలా ఈజీగా తొందరగా మనం తగ్గించేదానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే ఓకే, మరి గురకని ఖచ్చితంగా మీరు ప్రధాన సమస్యగానే తీసుకోవాలి, నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఒక్కొక్కసారి హార్ట్కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎన్నాళ్ళ నుంచి గురక ఉన్నా కానీ ఇక్కడ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది చాలా న్యాచురల్ వేలో. తప్పకుండా మీ సమస్య నుంచి బయటపడే అవకాశం 100% ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.